అత్యంత ఫేమస్ చెందినటువంటి మందిరం త్రిలోక్నాథ్ మందిరం. ఈ మందిరానికి ఎలా చేరుకోవాలంటే హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి మనాలి నుంచి 3 hours జర్నీ. చాలా అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి క్షేత్రం ఇది. బౌద్ధులకి హిందువులకి ఇద్దరికి కూడా ప్రసిద్ధి చెందినటువంటిది. మందిరంలోకి ప్రవేశించగానే మనం చూస్తున్న విధంగా శివలింగం కనిపిస్తుంది. స్వయంగా మనం సేవ చేసుకోవచ్చు. ఆ తర్వాత లోపలికి వెళ్ళినట్లయితే 6 చేతులతో కలిగినటువంటి స్వామివారు శివుడు మనకి దర్శనమిస్తారు. కానీ ఇది బౌద్ధులు వాళ్ళు అవలోకేశ్వర అనే పేరుతో పిలుచుకుంటారు. హిందువులు శివుడిగా భావిస్తారు. త్రిలోకనాథ్ అంటే త్రిలోకాలకి నాథుడు అనేసి మన యొక్క ఒపీనియన్ హిందువులు. అదే బౌద్ధులైతే అవలోకేశ్వరుడు ఇది మాకు సంబంధించినది అనుకుంటారు. అయినప్పుడు కూడా ఎవరు కూడా ఎటువంటి తగువులు పెట్టుకోకుండా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు లోపల ఉన్నటువంటి ఆ మూర్తిని సేవ చేసుకుంటారు. ముఖ్యంగా లోపల ఉన్నటువంటి పూజారి చూసినట్లయితే బౌద్ధ మతానికి చెందిన వాళ్ళే. పక్కనే గ్రామాలు కూడా ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ మేతను చూసినట్లయితే హిమాలయాల మంచు పర్వతాలు కూడా కనిపిస్తాయి. మనకి ఇక్కడ దగ్గరలోనే ఉదయపూర్ అనేసి ఒకటి ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ మందిరాన్ని దర్శించుకోవాలనుకుంటారో వాళ్ళు మనాలి నుంచి కిలాంగ్ అనేటటువంటి ప్లేస్కి రావాలి. కిలాంగ్ నుంచి మనకి తరచుగా త్రిలోక్నాథ్కి లేకపోతే ఉదయపూర్ వెళ్ళడానికి అనేక రకాలైనటువంటి బస్సు సదుపాయాలు ఉన్నాయి. ఇంకా స్థల పురాణంలోకి వెళ్ళినట్లయితే పూర్వం ఈ గ్రామంలో ఉండేటటువంటి జనాలకి ఎక్కువ మేకలు గొర్రెలు ఉండేవంట. వాటిని చూసుకోవడానికి ఒక వ్యక్తిని పెట్టారు. ఆ వ్యక్తి రోజును ఒక 2-3 కిలోమీటర్లు దూరం కొండల మీదకి తీసుకువెళ్ళి మేపించుకుంటూ తీసుకువచ్చేవాడు. అలా చేస్తూ ఉంటే వాళ్ళ మేకలకి చూస్తే పాలు రావట్లేదంట. ఏంటబ్బా ఈ మేకలు మేపేవాడే పాలని మొత్తం తీసేస్తున్నాడు, పితికేస్తున్నాడు అనేసి వీళ్ళందరూ అభిప్రాయపడ్డారు గ్రామస్తులందరూ. ఆ తర్వాత అతన్ని పిలిచి, అయ్యా నువ్వు ఏ విధంగా చేస్తున్నావో ఇలా అలా చేసినావంటే ఈ గ్రామం నుండి మిమ్మల్ని వెలిదోసేస్తామని చెప్పడం జరిగింది. అయినా సరే ఆ పాపము ఆ గొర్రెల కాపరి అంటాడు, నాకు ఎటువంటి సంబంధం లేదు, నేనైతే నిజాయితీగానే మేపిస్తున్నాను, తీసుకొస్తున్నాను, ఇది ఏ విధంగా అలా జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు అనేసి అనడం జరుగుతుంది. అయినప్పుడు కూడాను ఒక ఛాన్స్ ఇస్తారు గ్రామస్తులు. అయితే ఈసారి ఎలాగైనా సరే ఎవరు పాలు పితుకుతున్నారు ఆ దొంగని పట్టుకోవడానికి ఈయన వెనక నుండి చూస్తూ ఆ గొర్రెలు ఆటోమేటిక్గా ఆ పాలుని ఒక మూర్తి, ఒక 6 భుజములతో కలిగినటువంటి దేవతామూర్తికి ఇవ్వడం జరుగుతుంది. అది చూసినటువంటి మేకల కాపరి ఆశ్చర్యపోతూ ఆనందంతో ఉంటాడు. అయినప్పుడు కూడాను గ్రామస్తుల యొక్క మాటలు విని వెంటనే ఆయన్ని పట్టుకుని భుజం మీద తీసుకొచ్చి దొంగ నేను పట్టుకున్నానని చెప్పగానే గ్రామస్తులందరూ వస్తారు. గ్రామస్తులందరూ భుజం మీద ఉన్నటువంటి ఆ శివుడిని చూసి 6 చేతులు కలిగినటువంటి దేవతామూర్తి సామాన్యుడు కాదనేసి వెంటనే మా ఊర్లో ఉండిపోయింది, మేము అన్ని సదుపాయాలు చేసి మీకు సేవ చేస్తామని చెప్పగానే నాకు ఇక్కడ ఉండాలని లేదు, ఇక్కడికి 2-3 కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి ఆ స్థలంలో ఉంటానని చెప్పి భగవంతుడు భుజం మీద ఈ గొర్రెలు కాపరి భుజం మీదే వెళ్తూ ఒక స్థలంలో పూజ చేసుకోవడానికి అక్కడ అంగీకరించి అక్కడ ఉండడానికి ప్రయత్నిస్తాడు. శివుడు ప్రత్యక్షంగా తన భక్తుల నుండి సేవలు తీసుకోవడం జరిగేది. అయితే కాలక్రమేణా ఏం జరిగిందంటే ఒకసారి నువ్వు పూజ చేస్తూ ఉండు, వెనక్కి మాత్రం చూడకు ఆ గొర్రెల కాపరి చెప్పగానే ఆయన పూజ చేస్తూ ఉంటే దేవతలు దుందుంబులు మేళాలు వాయించేవాళ్ళంట. ఆ సౌండ్ని చూసి ఒకసారి వెనక్కి చూస్తానని చూడగానే వెంటనే శివుడు మూర్తి రూపంలో మారిపోతాడు. అదే 6 భుజములు కలిగినటువంటి దివ్యమైనటువంటి మూర్తి. ఆ మూర్తి స్వరూపం అద్భుతంగా ఉంటుంది. అత్యంత కరుణా హృదయంతో భక్తులకి ఆశీర్వదించడానికి భగవంతుడు చాలా కరుణా హృదయంతో ఉంటాడు. ఈ విధంగా హిందువులందరూ కూడా మనం చూస్తున్నటువంటి లోపల ఉన్నటువంటి
ఆ దివ్య మంగళ స్వరూపాన్ని శివుడిగా భావిస్తారు. బౌద్ధులు వాళ్ళ ధర్మానికి చెందినటువంటి అవలోకేశ్వరుడిగా భావిస్తారు. ఏదైతేనేమి ఇద్దరికీ కూడా అత్యంత ప్రియమైనటువంటి విగ్రహంగా త్రిలోకనాథ్గా భావించబడింది. ప్రతి ఒక్కరు కూడా మనాలి వచ్చిన వాళ్ళు కంపల్సరిగా త్రిలోకనాథ్కి వచ్చి దర్శించుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ యొక్క విగ్రహాన్ని కుల్లు అనేటటువంటి జిల్లాకు చెందినటువంటి కుల్లు మనాలి జిల్లాకు చెందినటువంటి రాజు ఆ రోజుల్లో ఈ యొక్క దివ్యమంగళ స్వరూపం కలిగినటువంటి విగ్రహాన్ని తీసుకువెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తే అది ఆయన ఎంత బరువు అయిపోయాడంటే ఆయన ఎత్తడానికి కూడా సాధ్యం కానటువంటి బరువుగా మారిపోయాడంట. అప్పుడు వెంటనే ఏం చేయాలో తెలియక ఇక్కడే వదిలేసి ఆయన కోసం గుడి కట్టడం జరుగుతుంది. అదేవిధంగా పాండవులు అజ్ఞాతవాసంలో ఉండేటప్పుడు ఈ స్థలానికి వచ్చి శివుని కోసం ఒక మందిరాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించినప్పుడు మళ్ళీ ఇక్కడ ఉన్న ప్రజలకి మేమే పాండవులం అని తెలిసిపోతే మళ్ళీ అరణ్యవాసం అజ్ఞాతవాసం మళ్ళీ చేయవలసి వస్తుందనేసి సగం కట్టి వెళ్ళిపోవడం జరిగిందనేసి ఒకవైపు, ఇంకొకటి ఏమిటంటే విశ్వకర్మ ఈ మందిరాన్ని నిర్మించారనేసి చెప్తారు. ఈ విధంగా ఎన్నో కథలు ఉన్నప్పటికీ కూడాను అందరికీ కూడా ఆనందకరమైనటువంటి దివ్యమైనటువంటి త్రిలోకనాథుడు, త్రిలోకానికి రక్షిస్తున్నవాడు. ఇంకా బౌద్ధులు ఈ మందిరం లోపలికి మనకి వీడియో ఎలా లేదు కానీ లోపల చూసినట్లయితే ఇలా ఒక రౌండ్గా ఉంటాయి. అవి తిప్పుకోవడానికి బౌద్ధ మతస్థులు అలా తిప్పుతూ ఉంటారు. మనకి కుడివైపున కూడా ఒక పెద్ద డబ్బా లాంటిది ఒకటి ఉంటుంది. దాన్ని కూడా తిప్పితే ఒక పుణ్యం కలుగుతుంది, మన యొక్క పాపకర్మలు నశిస్తాయి అనేటటువంటి భావన బౌద్ధ మతానికి చెందిన విధంగా ఇందులో ఉన్నాయి. చాలా అద్భుతం. ఇక్కడ చంద్రభాగ అనేటటువంటి సంగమం నుండి చంద్రభాగ నది వచ్చి ఈ యొక్క మందిరం అనేది చంద్రభాగ నది ఒడ్డునే ఉంటుంది. ఇప్పుడు ఆ మందిరాన్ని చీలం అనేటటువంటి నదిగా భావిస్తారు. అది పాకిస్తాన్ వైపు వెళ్ళి సముద్రంలో కలవడం అనేది జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకొని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర మహాదేవ శంభో శంకర అని జపించుకుంటూ మన యొక్క దివ్య యాత్రని కొనసాగించుకుంటూ పోవాలి. జయ శ్రీరామ్. ఓం నమః శివాయ.